మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు పరిశుద్ధాత్మ సహాయం దయచేసినందుకు యేసయ్యకు వందనాలు. నేటి అంశము నమ్మకత్వము. నేటి వాగ్దానము తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. Today's topic is faithfulness. Today's promise is found in the book of Thessalonians, Paul's second letter to Thessalonians, chapter 3, verse 3. But the Lord is faithful, who will establish you and guard you from the evil one. పరిశుద్ధ గ్రంథం తెరిచి ప్రతి ఒక్కరూ పలకండి విశ్వాసముతో. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. ఆమేన్. ఇది పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి వాగ్దానం. నమ్మదగినవాడు, నమ్మకత్వము. నేటి అంశము నమ్మకత్వము. దేవునిలో ఉన్న గుణము, అనేక మంచి గుణాలలో ఒక గుణము నమ్మకత్వము. సృష్టికర్త అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తులో నమ్మకత్వాన్ని మనం చూస్తాం. మన తండ్రి అయిన యెహోవాలో నమ్మకత్వాన్ని చూస్తాం. మనల్ని ఆదరించి బలపరిచి నిత్యము మనలను సర్వసత్యంలోకి నడిపించే ఆదరణకర్త పరిశుద్ధాత్మలో నమ్మకత్వాన్ని చూస్తాం. అందుకే పరిశుద్ధాత్ముడు ఏమని సెలవిస్తున్నాడు అంటే, ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును, ఎవరిని, అన్యులను కాదు, ఈ లోకములో ఉన్నటువంటి అన్యులను కాదు, సంఘమును, విశ్వాసులను స్థిరపరచి, లోకములో కాదు, యేసు ప్రభువులో, విశ్వాసములో, ప్రేమలో, పరిశుద్ధతలో, పరిశుద్ధాత్మలో, క్రీస్తు యేసు మనస్సులో స్థిరపరచి దుష్టత్వము నుండి, అంటే దుష్టుడు, అపవాది నుండి కాపాడుతారు. ఇది వాగ్దానం. ప్రియమైనటువంటి సంగమా, ఎవరికి వాగ్దానం? విశ్వసించినటువంటి విశ్వాసి జీవితానికి, కుటుంబానికి, అన్యులకు కాదు. వాగ్దానాలు విశ్వసించు ప్రతి విశ్వాసికి. కాబట్టి ఏ దేశంలో నీవు ఉన్నప్పటికీ, నీవు నివసిస్తున్నప్పటికీ, నీవు ధైర్యముతో, సంతోషముతో, విశ్వాసముతో, ఆనందముతో వాగ్దానము చేసిన తండ్రికి, వాగ్దానము చేసిన యేసయ్యకు, వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ విశ్వాసములో ఎదగాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నారు. నీలో ధైర్యము చూడాలి. దేవుడు ఒక విశ్వాసిలో చూడాలి అనుకున్నది ఏమిటి? విశ్వాసము, నమ్మకత్వము. దేవునిలో ఉన్నది నమ్మకత్వము. దేవునిలో ఉన్న గుణాన్ని మనిషికి ఇచ్చి మనిషిలో దేవుడు చూడాలి అని ఆశపడుచున్నారు. ప్రియమైనటువంటి సంగమా, ఈ లోకములో నమ్మకత్వాన్ని ఎక్కడ చూడగలము? వేర్ డు యు ఫైండ్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ దిస్ వరల్డ్? ఆలోచించు. నమ్మకత్వము. నమ్మకత్వము అంటే ఒక గుణం, ఒక పని. నమ్మకం లేకుండా నమ్మకత్వం రాదు. నమ్మకత్వం కలిగి ఉండాలి అంటే నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్న చోట నమ్మకత్వం, గుణం, పని ఉంటుంది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, అదే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. మొదటిగా దేవునిలో ఉన్న నమ్మకత్వాన్ని క్లుప్తంగా మనం తెలుసుకుందాం. తరువాత విశ్వాసులలో నమ్మకత్వం, ఏ ఏ విషయాల్లో నమ్మకత్వం కలిగి ఉండాలో, ఏ ఏ విషయాల్లో నమ్మకత్వాన్ని దేవుడు కోరుకుంటున్నారో మనం పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేద్దాం. మొదటిగా దేవునిలో ఉన్న నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి సంఘమ, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం. ద బుక్ ఆఫ్ డ్యూట్రానమీ చాప్టర్ 7 verse 9. ద్వితీయోపదేశ కాండము 7:9, 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా
తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడు అనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసి కొనవలెను. యూదులతోటి ఇజ్రాయేలు జాతితోటి కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట పరిశుద్ధాత్ముడు పలికినటువంటి సత్యం, బయలుపరిచినటువంటి సత్యం యూదులకి దేవునిలో ఉన్న గుణము, ప్రేమ, దయ, పరిశుద్ధత, దయాళత్వము, కనికరము, క్షమించే మనసు, ప్రేమించిన మనసు, వాటితో పాటు నమ్మదగిన దేవుడు, ఆయనలో ఉన్న ఒక గుణం, అనేక వందల వేల గుణాలలో ఒక గుణము నమ్మదగిన దేవుడు. నమ్మకత్వం ఆయనలో ఉన్నది. ఆయన మాటలో నమ్మకం, ఆయన క్రియలలో నమ్మకం మనం చూస్తాం. మరొక స్థలములో ద్వితీయోపదేశ కాండము 32:4, డ్యూట్రానమీ 32:4, ద్వితీయోపదేశ కాండము 32:4, ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవునిలో ఉన్న లక్షణాలు, దేవునిలో ఉన్న గుణాలు మానవుడిలో కలుగ చేయటానికి మట్టితో తయారు చేయబడిన మనిషికి మంచి మనస్సు కలిగిన, నిర్దోషి అయిన, నీతిపరుడైన, యథార్థపరుడైన, పరిశుద్ధుడైన దేవుడు తనలో ఉన్న గుణాలను ఇచ్చి తను ఉన్న స్థలానికి మనిషిని తీసుకొని వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. ప్రేమైనటువంటి సంఘమ విశ్వాసులారా, కాబట్టి ఈరోజు నీవు నేను సంతోషించాలి, విశ్వసించాలి. మరొక స్థలములో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. లామెంటేషన్స్, విలాపవాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు. లామెంటేషన్స్, విలాపవాక్యములు 3వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తాం 22-23లో దేవునిలో ఉన్న గుణాన్ని ఏ విధంగా భక్తుడు బయలుపరుస్తున్నాడు, సత్యాన్ని తెలియచేస్తున్నాడు అనేటువంటి ప్రేమైనటువంటి విశ్వాసులారా, పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం 23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవునిలో ఉన్నటువంటి మంచితనం, గుణం ఆయన ప్రతిరోజు మన ఎడల, మానవ జాతి ఎడల, ప్రత్యేకంగా విశ్వాసుల ఎడల దేవునికి ఏం కలుగుతుంది? వాత్సల్యత, ప్రేమ, కనికరము, అనురాగము, కరుణ, దయ, కటాక్షము, ప్రతిరోజు క్షమిస్తూ, ప్రతిరోజు తన ప్రేమను, తన వాత్సల్యతను, తన కరుణ, తన కనికరము, వాటన్నిటితో పాటు వాటన్నిటినీ చూపించడానికి గల కారణం ఏమిటి? ఆయనలో ఉన్న నమ్మకత్వం. అనుదినము నూతనముగా దయచేస్తున్నారు ప్రేమైనటువంటి సంఘమ. కాబట్టి ఈరోజు మన హృదయాలలో ఎన్ని బాధలు ఉన్నా, మన జీవితాలలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఒక విశ్వాసి జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, నీవు నేను తెలుసుకోవలసినటువంటి సత్యం, విలాపవాక్యములో
3వ అధ్యాయంలో 33వ వచనం మరొక సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. దేవుడు మానవుడికి కష్టాన్ని, దుఃఖాన్ని, బాధను, రోగాన్ని, సమస్యను, బలహీనతను ఇవ్వడు. దేవుడు ఇవ్వలేదు. కాబట్టి నీలో ఉండవలసినటువంటి ఇది ఏమిటి అంటే, నీ జీవితంలో ఉన్న ఏ సమస్య అయినా అది ఆ సమస్య దేవుడు ఇచ్చింది కాదు, దేవుడు అనుమతించారు. లోకములో ఉన్న పాపానికి, లోకములో ఉన్న సాతానుడికి, లోకములో ఉన్నటువంటి పరిస్థితికి అనుమతించారు. ఆయన ఇవ్వలేదు. లోకములో శరీరంలో నీవు నేను ఉన్నాము కాబట్టి ఆది మానవుడు ఆదాము ద్వారా వచ్చిన పాపము ద్వారా వచ్చినటువంటి శాపం ద్వారా కలిగిన ఫలితమే సమస్యకు నిదర్శనం. కాబట్టి ఈరోజు నీవేం చేయాలి? నమ్మకత్వాన్ని కలిగి జీవించాలి. యేసు ప్రభువులో నమ్మకత్వాన్ని చూస్తాం. యేసు ప్రభు మనిషిగా ఈ లోకానికి వచ్చారు. మనిషిగా తనలో నమ్మకత్వాన్ని నిరూపించారు. తండ్రి ఎదుట నిరూపించారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభు తనలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని, తండ్రి మాటకు, తండ్రి ప్రేమకు, తండ్రి తనకు అప్పగించిన పనిని చేయుటలో ఏ విధంగా తన నమ్మకత్వాన్ని చూపించి యేసు ప్రభు శిలువ మరణం వరకు తను తాను అప్పగించుకొని తాను ఏ విధంగా జీవించి మనకి మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించారో ఆ సత్యాన్ని మనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. 2వ అధ్యాయంలో 5 నుంచి 11 వచనాల్లో మనం చూస్తాం. ప్రేమైనటువంటి సంఘమా, అందుకే పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. యేసు ప్రభువులో మనం ఏం చూస్తాం? నమ్మకత్వము. తండ్రి ఇచ్చిన పనిలో నమ్మకత్వాన్ని చూస్తాం. ఈ వచనాలలో మనం ఏం చూస్తాం? తండ్రి మాటకు విధేయత. ఒక వ్యక్తిలో నమ్మకత్వము ఉన్నది అంటే ఆ వ్యక్తిలో ఉండవలసినటువంటి లక్షణాలు, యేసు ప్రభువులో ఉన్నటువంటి లక్షణాలు. మాటకు విధేయత. తండ్రి మాటకు యేసయ్య విధేయత చూపించారు. తండ్రి చిత్తానికి విధేయత చూపించారు, లోబడ్డారు, తన్ను తాను తగ్గించుకున్నారు. మనిషి యొక్క రూపాన్ని, శరీరాన్ని ధరించి శిలువ మరణం వరకు తన్ను తాను అప్పగించుకున్నారు. తనలో తగ్గింపు, తనలో త్యాగము, తనలో ఉన్నటువంటి ప్రేమ, బలియాగము మనం చూస్తాం. ప్రేమైనటువంటి సంఘమా, తండ్రిలో మనం నమ్మకత్వాన్ని చూస్తున్నాం, యేసు ప్రభువులో నమ్మకత్వాన్ని చూస్తున్నాం. అందుకే వాగ్దానం ఏమిటి? ఆయన నమ్మదగిన వాడు. ఆయన మిమ్మును అంటే ప్రతి విశ్వాసిని ఆయన స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడతారు. కాబట్టి నిన్ను ప్రేమించిన, నీ కొరకు నా కొరకు సిలువలో తన జీవితాన్ని అప్పగించిన, 3వ రోజు తిరిగి లేచిన సజీవుడైన యేసు నమ్మదగిన దేవుడు. ఆయన మనిషి కాదు. మాట ఇచ్చి తప్పటానికి ఆ సత్యాన్ని సంఖ్యాకాండం 23:19 మనం చూస్తాం. సంఖ్యాకాండం, ద బుక్ ఆఫ్ నంబర్స్, సంఖ్యాకాండము 23:23లో రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే,
19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? ఆలోచన చేయండి ఓ విశ్వాసులారా, ఓ సంఘమా. దేవుడు మనిషిలాగా మాటలు మార్చాడు. ఆయన మానవుడు కాదు. మనిషిలో ఏమున్నది? మనిషిలో అబద్ధం ఉన్నది. మనిషిలో ఏమున్నది? మనిషిలో స్వార్థము ఉన్నది, పాపం ఉన్నది. కానీ దేవుడిలో పరిశుద్ధత ఉన్నది, ఆయనలో యథార్థత ఉన్నది. దేవుడు అబద్ధము ఆడడు. నీతో మాట్లాడినా, నిన్ను పిలిచినా, నిన్ను ఎన్నుకున్నా, నీకు ఒక వాగ్దానం దేవుడు ఇచ్చారు అంటే ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. మనిషి కాదు దేవుడు మాట తప్పటానికి. దేవుడు మనిషిగా వచ్చిన దేవుడు, మనిషిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మరణించి తిరిగి లేచి నిరంతరము దేవునిగా ఉన్న దేవుడు, నీతో నాతో ఉండే దేవుడు. ఆయన పేరు యేసు ప్రభు. కాబట్టి ఈరోజు నీకు ఒక వాగ్దానము ఉన్నది. నీ జీవితంలో, నీ భర్తలో, నీ భార్యలో, నీ తల్లిలో, తండ్రిలో, కుమారుడిలో, కుమార్తెలో ఒక వాగ్దానము ఉన్నది, ఒక ప్రవచనము ఉన్నది. అంటే నీవు గుర్తుపెట్టుకోవాలి, ఆయన నెరవేరుస్తాడు, ఆయన నమ్మదగిన దేవుడు అని నీవు నమ్మాలి. నువ్వు నమ్మాలి. నీ కళ్ళ ఎదుట పరిస్థితులు అనుకూలించకపోయినా నువ్వు నమ్మాలి. అప్పుడే ధైర్యం, అప్పుడే ఆదరణ, అప్పుడే ఆశీర్వాదం కలుగుతాయి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, వేడి నీళ్ళు తాగుతున్నాను, కొంచెం ఇంకా గొంతులో గురగుర పరిస్థితి. అది నమ్మకమైన దేవుడు ఎవరు? యేసు ప్రభు. ప్రియమైనటువంటి ప్రజలారా, మనిషిలో దేవుడేం చూస్తాడు? నమ్మకత్వాన్ని చూస్తాడు. నమ్మకత్వము ఎలా కలుగుతుంది? ఈ లోకంలో ఒక రాజకీయ వ్యక్తిలో నమ్మొచ్చా? అసలు ఒక రాజకీయ వ్యక్తిని, ఒక అన్యుడిని, ఒక వ్యాపారిని నమ్మొచ్చా? ఆలోచన చేయండి. వాళ్ళలో నమ్మకత్వం ఎలా వస్తుందండి? రాదు. ఎవరిలో కలుగుతుంది? ఈయన నమ్మకమైన వ్యక్తి, నమ్మదగిన వ్యక్తి అని ఎవరిని చెప్పగలుగుతారు? విశ్వాసుల్నే చెప్పాలి. ఈ లోకంలో అన్యులలో ఉండేది తాత్కాలికమైన, స్వార్థపూరితమైన, లోకపరమైన, లోక ఆకాంక్షలతో కూడిన, ఇహలోక శరీరేచ్ఛలతో కూడినటువంటి బాహ్య దేహముతో, బాహ్య నేత్రాలకు కనిపించేది మాత్రమే ఈ లోకములో ఉన్నటువంటి నమ్మకత్వం. నిజమైన, పవిత్రమైన, సత్యమైన, జీవము కలిగిన, ప్రేమగల, విశ్వాసముతో కూడిన నమ్మకత్వాన్ని ఒక విశ్వాసిలో మాత్రమే మరొక విశ్వాసి చూడగలుగుతారు. ఒక విశ్వాసిలో నమ్మకత్వము కలగటానికే దేవుడే అనుగ్రహిస్తున్నారు, ఆ గుణాన్ని ఇస్తున్నారు. ఎలా? విశ్వాసము కృపా వరాలలో ఒక వరం. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పిన 9 వరాలు ఉన్నాయి. అక్కడ సంఘానికి, విశ్వాసులకు 9 కృపావరాలు. అందులో ఒక వరం పేరు విశ్వాసము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలము, ప్రేమ, దయాళత్వము, మంచితనము, నమ్మకత్వము, అక్కడ విశ్వాసము అని ఉన్నది. వాస్తవానికి ఇంగ్లీష్లో ఫెయిత్ఫుల్నెస్ అని ఉంటుంది, అంటే నమ్మకత్వము అని ఉంటుంది. ఆశా నిగ్రహము, ఇలా 9 ఫలాలు. ఒక పండులో ఒక బత్తాయి, ఒక ఆరెంజి, ఒక కమలా పండులో మీకు గతంలో నేను వివరించాను, ఒలిసి చూపించాను. పండు ఒకటే, తొనలు అనేకం. పరిశుద్ధాత్మలో అనేక గుణాలు, అనేక వరాలు, అనేక ఫలాలు నీవు నేను చూస్తాం. ఇక్కడ గలతీ 5:22లో ఆత్మ ఫలమేమనగా, ఒక్కసారి నేను చదువుతాను, తర్వాత మీకు నమ్మకత్వము,
గురించి మీకు వివరిస్తాను. ప్రేమైనటువంటి సంఘమా, గలతీలోకి రాసిన పత్రిక 5:22. అయితే ఆత్మ, పరిశుద్ధాత్మలో ఫలము ఒకటే పండు. ఆ పండులో ఉన్న అనేక లక్షణాలు, అనేక గుణాలు: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము. 7వది విశ్వాసము అని ఉంది తెలుగులో. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఫెయిత్ఫుల్నెస్ అని ఉంటుంది. ఫెయిత్ఫుల్నెస్ అంటే నమ్మకత్వము. సాత్వికము, ఆశా నిగ్రహము. ఇక్కడ 9 చూస్తాం. అంటే విశ్వాసము లేకుండా నమ్మకత్వము రాదు. నమ్మకత్వము కలిగేది విశ్వాసము. ఈ విశ్వాసమేమో వరము, పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి వరం. నమ్మకత్వము పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఫలము. విశ్వాసిగా ఎదగాలి అంటే వరము కావాలి, గుణము కావాలి అంటే ఫలము ఉండాలి. రెండూ ఉండాలి. మనిషికి 2 కళ్ళు ఎలాగో వరాలు ఉండాలి, గుణాలు ఉండాలి, ఫలము ఉండాలి. ఫలించాలి, వరాలలో ఫలించాలి, క్రీస్తు యేసులో ఫలించాలి. ఇదే దేవుని సంకల్పం. ఇప్పుడు ఫలం ఎవరిలో ఉంది? నమ్మకత్వము. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెబుతారు. ఏమిటి ఆ ఉపమానం అంటే, ఒక యజమానుడు 5 తలాంతులు ఒక వ్యక్తికి ఇస్తాడు, మరొక వ్యక్తికి 2 తలాంతులు ఇస్తాడు, మరొక వ్యక్తికి 1 తలాంతు ఇస్తాడు. దూరదేశం ప్రయాణమై వెళ్ళిపోతాడు. 1 సంవత్సరం తర్వాత తిరిగి వస్తాడు. 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి అంటాడు, నేను కష్టపడ్డాను, వాటిని మరలా 5 తలాంతులు చేశాను అంటాడు. అప్పుడు యజమానుడు అంటాడు, బళ నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. రెండో వ్యక్తి, నువ్వు 2 ఇచ్చావు, ఇంకా 2 సంపాదించాను, ఇవిగో అంటాడు. బళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఇక చివరిగా 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి అంటాడు, అయ్యా నువ్వు కఠినవుడవు, నువ్వు దుర్మార్గుడవు, నువ్వు మంచివాడివి కాదు, నువ్వు ఇలాంటి వాడివి అని ఏమంటాడంటే, అందుకని నువ్వు ఇచ్చిన 1 తలాంతు నేను దాచిపెట్టాను, భూమిలో దాచిపెట్టాను, నీది నువ్వు తీసుకో అంటాడు. అప్పుడు యజమాని ఏమంటాడు? యజమాని కోపం వచ్చి ఏమంటాడంటే, పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండున నేను. బళ మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా. ఇక్కడ పని, నమ్మకత్వము అన్నది ఒక పని. దేవుడు ఇచ్చిన పని, దేవుడు చెయ్యమన్న పనిలో నమ్మకత్వాన్ని చూపించుట. నమ్మకత్వము అంటే గ్రీక్ భాషలో డులోస్ అంటాం. అంటే టు బైండ్, వన్ హూ గివ్స్ హిమ్సెల్ఫ్ అప్ టు ద విల్ ఆఫ్ అనదర్. ఒక ఇతరుల చిత్తానికి తన్ను తాను సమర్పించుకొనుట. తండ్రి చిత్తానికి యేసయ్య సమర్పించుకున్నాడు. పౌలు గారు ఏమంటారంటే, ఐఎమ్ ది బాండ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. నేను యేసయ్యకు జీవితాంతం కూడా ఒక ఖైదీని, క్రీస్తుకు ఖైదీని నేను అంటాడు. నేను ఒక క్రీస్తుకు బానిసను అంటాడు పౌలు గారు. ప్రేమైనటువంటి సంఘమా, ఇక్కడ నమ్మకత్వాన్ని ఎక్కడ చూపించాలి? ఫెయిత్ఫుల్నెస్ ఇన్ లవింగ్ క్రైస్ట్. క్రీస్తును ప్రేమించటంలో నమ్మకత్వం చూపించాలి. 7 విషయాల్లో నమ్మకత్వాన్ని చూపించాలి. 7 విషయాలలో నమ్మకత్వాన్ని ఒక విశ్వాసి చూపించాలి. మొదటిగా, క్రీస్తును ప్రేమించటంలో, రక్షణ పొందిన రోజున నీలో ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉన్నది? యేసయ్యకు. ఆలోచన, ప్రతిరోజు నీ ప్రేమ అలాగే ఉన్నదా? పెరుగుతుందా? తగ్గుతుందా? ఆలోచన చేయి. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ లవింగ్ క్రైస్ట్. క్రీస్తును ప్రేమించటంలో ప్రతిరోజు నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావా? రోజు నీ ప్రేమ యేసయ్య మీద పెరుగుతుందా, తరుగుతుందా? అది నేను పరీక్ష చేసుకోవాలి.
యేసయ్యను ప్రేమించటంలో నీ ప్రేమ పెరుగుతుందా, తరుగుతుందా, ఒకే మాదిరిగా ఉందా? రెండవది, లివింగ్ ఫర్ క్రైస్ట్, ఫెయిత్ఫుల్నెస్ ఇన్ లివింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు జీవించుటలో ప్రతిరోజు నీ నమ్మకత్వం ఎలా ఉన్నది? ప్రతిరోజు క్రీస్తు కొరకు జీవించుటలో నీ నమ్మకత్వం ఎలా ఉంది? మొదటి ఆదివారం రోజు బాగుంది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు, శని మిగతా రోజుల్లో ఎలా ఉంది? క్రీస్తు కొరకు జీవించుటలో, లివింగ్ ఫర్ క్రైస్ట్. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో పౌలేమంటాడు? బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అంటాడు. మూడవ విషయం, నమ్మకత్వాన్ని రుజువు చేసుకోవటంలో, ఇన్ లెర్నింగ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు గురించి, క్రీస్తులో ఉన్న సత్యాన్ని నేర్చుకోవటంలో నీ నమ్మకత్వం ఎలా ఉంది? నేర్చుకోవటంలో ఎవరి దగ్గర నేర్చుకోగలుగుతారు? యేసయ్య దగ్గర మనం నేర్చుకోగలుగుతాం. పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. ఆయన ఉపదేశకుడు, ఆయన బోధకుడు, ఆయన సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఆయన అభిషేకము నేర్పిస్తుంది. ప్రేమైనటువంటి సంఘమ, నాలుగవది, ఫెయిత్ఫుల్నెస్ ఇన్ లుకింగ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు ఎదురు చూచుటలో నిరీక్షణ. నీకు నాకు ఒక నిరీక్షణ ఉన్నది. యేసు ప్రభు త్వరలో రాబోతున్నారు. యేసయ్య వచ్చి సిద్ధపడిన విశ్వాసులను తీసుకొని వెళతారు పరలోకానికి, తండ్రి ఇంటికి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను వెళ్ళి సిద్ధపరచి నేను మరలా వస్తాను, నేను నిన్ను తీసుకొని వెళతాను, నేను ఉన్న స్థలంలో నిన్ను ఉంచుతాను, నీవు ఒకే స్థలంలో ఉండులాగున నేను మరలా వస్తాను అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు యేసయ్య అంటారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నిరీక్షణ, ఫెయిత్ఫుల్నెస్ ఇన్ లుకింగ్ ఫర్ క్రైస్ట్, నమ్మకత్వం. ప్రతిరోజు మనకు నిరీక్షణ ఉందా? ఆలోచన చేయండి. ఒకే విధంగా ఉందా? ఐదవది, ఫెయిత్ఫుల్నెస్ యాజ్ అ లివింగ్ టెస్టిమనీ, సజీవ సాక్షిగా జీవించుటలో, సాక్ష్యము చెప్పుటలో ప్రతిరోజు మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? నమ్మకత్వం. ఆరవ సత్యం, నడిపించుటలో, అన్యులను రక్షణలోకి నడిపించుటలో, విశ్వాసులను యేసయ్యలో బలవంతులుగా నడిపించుటలో నీ యొక్క నమ్మకత్వం ఎలా ఉంది? నా నమ్మకత్వం ఎలా ఉంది? చివరిగా ఇందాక చెప్పాను కదా, మత్తయి సువార్త 25:14-30లో, బళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను అని ఈ మాట ప్రతిరోజు యేసయ్య నీ గురించి, నా గురించి చెప్పాలి అంటే ప్రతి పనిలో నమ్మకత్వము, వివాహ బంధములో నమ్మకత్వము, నువ్వు చేసే ఉద్యోగములో నమ్మకత్వము, నీకు అప్పగింపబడిన బాధ్యతలలో నమ్మకత్వము, యేసయ్య కొరకు చేసే ప్రతి పనిలో నమ్మకత్వము, యేసయ్య చేత అనిపించుకునే వ్యక్తిగా, విశ్వాసిగా నీవు నేను ఉండాలి. ఈ పనులన్నిటిలో 7 విషయాలలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి అంటే పరిశుద్ధాత్మలో ఉన్న వరము, పరిశుద్ధాత్మలో ఉన్న గుణము, ఆ గుణానికి మరొక పేరు ఆత్మఫలము. తెలుగు బైబిల్లో విశ్వాసం అని ఉన్నది, ఇంగ్లీష్ బైబిల్లో ఫెయిత్ఫుల్నెస్ అంటే నమ్మకత్వము కలిగి ఉండండి. ఎలా కలిగి ఉంటాం? పరిశుద్ధాత్మ సహాయము లేకుండా, పరిశుద్ధాత్మలో అనుభవం లేకుండా, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా. కాబట్టి నేను ఆధారపడాలి. నీవు చేసే పనిలో దేవుని కొరకు నువ్వు చేసే పని ఏది కూడా వృధా కాదు. కొరింథీ సంఘానికి పౌలు గారు ఏమంటున్నారంటే, మొదటి పత్రికలో 15:58, పాల్స్ ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 15:58, 58వ వచనం, కాగా నా ప్రియ సహోదరులారా,
మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి. ఇది పరిశుద్ధాత్ముడు కొరింథీ సంఘానికి పౌలు గారు ద్వారా చెప్పిన మాట. ఈరోజు సంఘముతో పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. నీ ప్రయాసము, నీ కష్టము, నీ త్యాగము, నీ కానుక, నీ ప్రేమ, నీవు చేసేది ఏదైనా వృధా కాదు, అది వ్యర్థం కాదు, అది నష్టము కాదు. నువ్వు ఇచ్చేది, నువ్వు చూపించేది క్రీస్తు కొరకు, సంఘము కొరకు, ఆత్మల సంపాదన కొరకు. నీ ప్రేమ, నీ పని నూరంతల ఫలాన్ని నీవు పొందుకుంటావు. యేసయ్య వచ్చిన తర్వాత, నిన్ను నన్ను తీసుకుని వెళ్ళిన తర్వాత యేసయ్య అంటారు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ పని చేశావు, కొంచెములో నమ్మకముగా ఉన్నావు, కాబట్టి బహుమానము తీసుకో అని యేసయ్య చేత అనిపించుకోవటానికి, యేసయ్య రాకడకు సిద్ధపడటానికి, నమ్మకత్వం 7 విషయాల్లో నీవు నేను కలిగి ఉండటానికి పరిశుద్ధాత్ముడు నిరంతరము నీకు నాకు సహాయము దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, సత్యాన్ని మరొకసారి గుర్తు చేసినందుకు నీకు వందనాలయ్యా. నీ ప్రేమకై వందనాలు. ప్రేమలో జీవించుటలో, నేర్చుకొనుటలో, నిరీక్షణలో, సజీవ సాక్ష్యము చెప్పుటలో, నడిపించుటలో బడా నమ్మకమైన మంచి దాసుడాని ప్రతి పనిలో యేసయ్య చేత అనిపించుకోవటానికి నాకు మాకు సహాయము దయచేస్తున్నందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. తండ్రి ప్రేమతో నింపి క్రీస్తు ప్రేమకు సాక్షిగా జీవించడానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు. అనుమానాన్ని, బలహీనతను, బంధకాన్ని, చీకటి అధికారాన్ని, అంతరాయాన్ని, సాతాను సర్వాధికారాన్ని యేసు నామంలో పారదోలుతూ బయట బంధిస్తున్నాను. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. జీవమును, స్వస్థతను పరిశుద్ధాత్మలో ఉన్న విశ్వాసము అనే వరము, పరిశుద్ధాత్మలో ఉన్న నమ్మకత్వము అనే గుణము, ఆత్మలో ఫలము పొంది అనుభవించి ఆశీర్వాదకరమైన పాత్రగా ప్రతి విశ్వాసి ఉండులాగున నాకు మాకు పరిశుద్ధాత్మన నీవే సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభు అని ప్రకటిస్తాను అని మాట ఇస్తూ యేసు ప్రభు అని ఒప్పుకొనుచు యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రార్థించి ధైర్యాన్ని, విశ్వాసమును, నమ్మకత్వమును, మంచితనమును, ప్రేమను, ఆశీర్వాదమును, జీవమును యేసు ప్రభు శక్తిగల నామంలో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.